ఆనాడు నేను ఆరోగ్య మంత్రి చెప్పేది, ఈ శాఖ ఎంత బలపడితే, ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజలకి పేదరికం నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది అని. ఈ వైద్యం ద్వారా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ బద్రీనాథ్ గారు, విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టబుల్ ఎక్స్పెండిచర్, విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టబుల్ ఎక్స్పెండిచర్. జనరల్గా ఉన్నోళ్ళు పెద్ద ఇల్లు కట్టుకుంటారు, లేని గుడి చేసుకుంటారు, అందిన కాడికి ఉన్నోళ్ళు కొంత గొప్పగా పెళ్లి చేసుకుంటారు, లేని వాళ్ళు చిన్నగా ఖర్చుతో పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక గుడిసెల్లో ఉన్న వాళ్ళ కొడుకు బయటికి పోయి యాక్సిడెంట్ అయితే, హెడ్ ఇంజురీ అయితే, నువ్వు గుడిసెల్లో ఉన్నవా పేదరికంలో ఉన్నావా చూడరు. మొట్టమొదటిగా 10-15 లక్షలు కట్టు, అట్లయితేనే ట్రీట్మెంట్ మొదలైద్ది అంటారు. కానీ వాళ్ళ దగ్గర కుదవబెడదామంటే ఇల్లు ఉండదు, అమ్ముకుందామంటే పుస్తక తాడే ఉంటుంది. కానీ తల్లి ప్రేమకి ఉన్న కుటుంబం లేని కుటుంబం తేడా ఉండదు. కాళ్ళ మీద పడుతుంది కొడుకును బతికించమని, కానీ కనికరించదు పైసల సమాజం. అందువల్ల క్యాన్సర్ ఇవాళ డే టు డే కారణాలు ఏమైనా కావచ్చు, ఎన్ని సెమినార్లు, ఎన్ని ప్రణాళికలు, ఎంత ఎఫర్ట్స్ ఉండొచ్చు, కానీ దేశంలో మాత్రం క్యాన్సర్ల మరణాలు పెరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత ఫెసిలిటీస్ వచ్చినాయి, కానీ నేను చూసిన మట్టుకి క్యాన్సర్ వచ్చిన తర్వాత, అది ముదిరిన తర్వాత బతికిలో ఇంతవరకు చాలా తక్కువ మంది చూస్తాం. ఏదో కోటిలో 100 బాగా పైసలు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం తప్ప ఈ మధ్య చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ఈ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కానీ డిపార్ట్మెంట్కి ఎన్ని చేసినా తక్కువనే. కాబట్టి నేను మా బద్రీనాథ్ గారిని కోరుతున్నా, ఐ ప్రౌడ్ టు సే, ఇలా నవరత్నాల్లో మీద ఒక కంపెనీ ఉంది. చాలామంది తెలియదు ఏంటంటే, ప్రభుత్వపరమైన కంపెనీలు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలకు ప్రైవేట్లో నడిచే కంపెనీలకు ఎంత తేడా ఉంటుందంటే, ఇగో ఇది వారు 8,50,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది చెప్పిండ్రో, 6,000 కోట్లు ఇక్కడ, 6,000 కోట్లు అక్కడ ట్యాక్సులు కడుతున్నామని చెప్పిండ్రో గవర్నమెంట్కి, ప్రజలు కట్టిన ట్యాక్సులు. ఈ పైసలు మనకే ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజలకు ఉపయోగపడతాయి. ప్రైవేట్ వాళ్ళకి పోతేనేమో వాళ్ళకు ఉపయోగపడతాయి, కానీ గవర్నమెంట్ పరమైన ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తే మనకి ఉపయోగపడడానికి సాక్ష్యం అది. అందువల్ల వారు పనిచేసిన, మేము పనిచేసిన, మీరు పనిచేసిన, ప్రజల కట్టిన పనుల డబ్బుకు మనం కాపాడదారులం, వాటితోటి మనం పనిచేసే వాళ్ళం తప్ప మనం ఓనర్లం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ సంస్థలు కావచ్చు. ఇవాళ ఈ స్క్రీనింగ్ నాకు ఫస్ట్ టైం వచ్చిందని చెప్తున్నాను. నేను ఒకటే మా డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను, జనరల్గా దాని అక్యురసీ ఏందో నాకంటే ఎక్కువ మీకెరక, దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే, నేను మీకు హామీ ఇస్తున్నా, ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్ని లక్షల మంది ఉన్నారో నాకు తెలుసు. అసలు గరీబోళ్ళ అడ్డా అంటే మల్కాగిరే. భారతదేశంలో ఎవరికి ఉపాధి కావాలన్నా, ఎవరు పొట్ట చేత పట్టుకొని వచ్చినా మొట్టమొదటి సెటిల్ అయ్యేది మల్కాయి పార్లమెంట్ సెటిల్ అవుతారు. అందుకని దీన్ని మినీ ఇండియా అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరికి ఎక్కడ కన్న ఊరు అన్నం పెట్టకపోతే, పొట్ట చేత పట్టుకొని వస్తే ఓ 50 గజాల జాగో 60 గజాల జాగో ఇచ్చి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టే గడ్డ కూడా మల్కాగిరే. ఇది మినీ ఇండియా. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు. ఒక బాలాజీ నగర్ ఇక్కడనే ఉంది. హైదరాబాద్ ఏ హైటెక్ సిటీ చూసి మనం మురిసిపోతామో, ఇది ఒక న్యూయార్క్ లాగా ఉందని చెప్పి మనం భావిస్తున్నాం. దాని కింద కనపడని హైటెక్ సిటీ పక్కకే ఉంటుంది, కనపడని బస్తీలు ఉంటాయి. ఉన్న వాళ్ళ గురించి కన్సర్న్ మనకు ఉంటుంది, కానీ పట్టించుకోవాల్సింది మాత్రం
ఎవరైతే చేసుకోలేరో వాళ్లకు మనం అండగా ఉండాల్సిన అక్కడ ఉంటుంది. అందుకని హైదరాబాద్ అనగానే కేవలం హైటెక్ సిటీ చూసి ముచ్చిపోవడం కాదు. హైదరాబాద్లో ఒక అరుంధతి నగర్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక బాలాజీ నగర్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక అడ్డగుట్ట ఉంటుంది, హైదరాబాద్లో ఇలా ఎయిర్పోర్ట్ పక్కకే ఇంత తీరంగా ఉండేటువంటి బస్తీలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి పేదలు ఉండే అడ్డ ఇది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా స్టడీస్లో సరే వ్యక్తిగతంగా తాగి చెడగొట్టుకుంటూ కొంతమంది ఉండొచ్చు, కానీ మేజర్గా ఆ పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం. ఇవాళ అన్నీ ఉన్న వాళ్ళకు ఆరోగ్యపరమైన సమస్యలు లేకపోవచ్చు, కానీ పేదవాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. ఇప్పటికీ 30 గజాలలో 40 గజాలలో కాలు సాపుకుంటే కూడా పడుకునేటువంటి ఆ బస్తీలలో జీవించేది వీళ్ళే. 6 మంది 7 మంది గదే చిన్న గదిలో గదే మురికి కాలువ పక్క పొంటి జీవించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళు మనకు వచ్చి అన్నం వండి పెడతారు, వాళ్ళు మనకు వచ్చి బట్టలు తిరిగిపోతారు, వాళ్ళు మనకు వచ్చి కటింగ్ చేసిపోతారు, వాళ్ళు మనకు వచ్చి ఇళ్ళల్లో పని చేసిపోతారు. వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళు. వాళ్ళు బాగలేకపోతే మనం బాగుండే ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బాగలేకపోతే మనం బాగుండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మా డిఎంఎడ్ వచ్చాను, నాకు 1 year అవుతుంది, నేను తిరుగుతూ ఉన్నా, ఓ హైడ్రాపేట తిరుగుతున్నా, ఓ మూసీపేట తిరుగుతున్నా, కానీ వీటి మీద రివ్యూ పెట్టుకునేంత నాకు టైం దొరకలేదు మాత్రం. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నామా, దీని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు. కాబట్టి మీకు ఈ జిల్లా మొత్తంలో ఇంక్లూడింగ్ ఎల్బీ నగర్ కలుపుకొని మీకు ఏ హాస్పిటల్లో ఏమేమి కావాలో నాకు ఒకసారి ఇండియన్ ఇవ్వండి, తప్పకుండా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏ హాస్పిటల్ కావచ్చు కదా. నేను కొత్తగా మంత్రి అయిన వెంటనే బద్రీనాథ్ గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఎంఎన్జే క్యాన్సర్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆ కాలంలో, కానీ అక్కడ పెట్ స్కాన్ లేకుండే. ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చింది, నా నిమిషంలో కూడా ఒక పెట్ స్కాన్ లేకుండా పెద్దది. నేను రాగానే ఎంత అయితే అంటే 25 కోట్ల బిషాది ఎంత గవర్నమెంట్కి అని చెప్పి 2 పెట్ స్కాన్ తెచ్చిపెట్టాం. 2 పెట్ స్కాన్ సేమ్ మీలాగానే ఒక సంస్థను రిక్వెస్ట్ చేస్తే 17 కోట్లు పెట్టి ఒక గొప్ప క్యాన్సర్ సెంటర్ కూడా పెట్టించినాం అక్కడ. మేము ఫస్ట్ పెట్టించింది అదే. కాబట్టి మేము మా దగ్గర కూడా హుజరాబాదు లాంటి ప్రాంతాల్లో చేసినాం కొంత, కానీ కరోనా వచ్చి అడుగు ముందుకు వేయలేకపోయినాం. తెలుసుకున్నాం దాని అమలు. కరోనా అయిపోయింది, కొంచెం చేయాల్సి అక్కడ ఉండే, కానీ మేము అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాం. కాబట్టి నేను ఒకటే మా డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళ వైద్యో నారాయణో హరి. మీకు నాకు తెలుసు మీ జీతభత్యాల సంగతి ఏంది, మీ కష్టమైంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 ఏళ్ళు చదివితే ఆయన ప్యాకేజ్ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఉంటుంది. కానీ మా డాక్టర్ 5.5 సంవత్సరాలు చదివితే మొత్తం ఈ దేశంలో, అంటే వేరే రకంగా అనుకోకండి, ఫస్ట్ టాపర్స్ ఎక్కడికి వస్తారంటే డాక్టర్లకు వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టాపర్స్ డాక్టర్లకు వస్తారు. కానీ మా డాక్టర్ జీతం 50,000, 60,000, 70,000, కారు కూడా సరిపోదు. నేను మొత్తుకునేది అసలు వాళ్ళకి కడుపు నిండా జీతాలు ఇచ్చి కడుపు నిండా పని చేయించుకోండి, వాళ్ళు బయట ప్రాక్టీస్ చేయదంటారు. ఇవాళ రేపు ఒక కారు మెయింటైన్ చేసే కుటుంబంలో కనీసం ₹1,00,000 లేకుండా కుటుంబం బతికే పరిస్థితి లేదు. నేను ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం మనం, కానీ దీనికి ఖర్చు పెడితే ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పినాం మేము, విచ్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పినాం. కానీ కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచించారు. నేనేమంటున్నా, ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో అయినా హాస్పిటల్ బై హాస్పిటల్, అది అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, మీ పిఎస్సీలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏమైనా సమస్యలు ఒకసారి నాకు మీరు నన్ను పిలిచి రివ్యూ పెట్టినా లేదు, లేకపోతే నేనైనా మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి ఒక పూట మాట్లాడే ప్రయత్నం చేస్తాను, లేదు ఒక దరఖాస్తుని పంపించే ప్రయత్నం చేయండి. చేస్తే నేను ఏదో రకంగా మీకు చేసి పెట్టే పని చేస్తాను. నాలాంటి వాడికి ఇంకో వ్యాపకం లేదు. నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది, పొద్దున్న లేతే రాత్రి వరకు ఒకటే వ్యాపకం ఉంటుంది నాకు. నేను ఇంకో వ్యాపకాలు ఇంకో పని ఉన్నోడు కాదు కాబట్టి, నిత్యం ఇక్కడే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా ఆశా వర్కర్ల గురించి చెప్పిండ్రు. మా ఆశా వర్కర్లకు మంచిగా డ్రెస్ ఇచ్చిండ్రు, యూనిఫామ్ ఇచ్చిండ్రు, అంత బాగా జీతాలు సకాలు నిజమే లేవు. ఇంకా ₹9,000 పట్టణంలో
ఒక కుటుంబం బతకాలంటే కనీసం 20,000 కావాలి. అట్లా ఇలికిరైపోతుంది 10,000 రూపాయలు. ఇలా ఇలికిరైపోతుంది. అన్ని ధరలు పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీత భద్రత పెరిగినట్టు అంటారు. డెఫినెట్గా ఎన్నడో ఒకనాడు మంచి రోజులు వస్తాయి. మీ గురించి కూడా ఆలోచించే వాళ్ళు వస్తారు. ఎప్పుడన్నా తప్పకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ మా బద్రీనాథ్ గారిని ఇంత పెద్ద టర్నోవర్ గురించి చెప్పినావు, ఇంత పెద్ద ప్రాఫిట్ గురించి చెప్పినావు. ఈ ప్రాంత ప్రజల చెమట మనకు ఉంది కాబట్టి మరిన్ని కొన్ని మా శ్రీనివాసరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ పైప్ లైన్లు ఉన్నాయి. ఒక 50 కోట్లు 60 కోట్లు మొత్తం ఈ సిఎస్ఆర్ కింద తెచ్చి దాంట్లో అన్ని పైప్ లైన్లు ఉన్నాయి. డెఫినెట్గా ఈ సంవత్సరంలో అవన్నీ గ్రౌండ్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ మా రాజశేఖర్ గారు నిన్నగాక మొన్న మీ కళ్ళు కాంపౌండ్ నుంచి వెళ్ళిపోయేది అక్కడ, అది ఒకటి ఎక్స్ట్రా రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం, అదేంటి మనం తుర్కపల్లి దగ్గర ఇక్కడ ఇదొకటి ఉన్నది బొల్లారం, దాదాపు ఈ 4 నిన్నగాక మొన్న పోయి అవి శాంక్షన్ చేయించిన. కాకపోతే టైం పడుతుంది. ఇక్కడ వెంకటాపురం ఒకటి చేసినాం. డెఫినెట్గా మీరు ఎక్కడ ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది. మేము కూడా పోతున్నాం కదా అట్లా. నిన్న ఇట్లా కళ్ళు కాంపౌండ్ కూడా పోయినాం. ఆడ 10 నిమిషాలు ఆగినాయి. ఎందుకు ఆగింది అంటే ఒకటే వెంట ఉంటుంది ఆడ. ఒక వెహికల్ పోవాలి, ఒక వెహికల్ పోయిన తర్వాత మళ్ళీ ఒక వెహికల్ రావాలి. ఈ కాలంలో పడే ఇబ్బందులు ఉన్నాయి. డెఫినెట్గా నేను మీ దగ్గరికి రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినా, మీ ఇంటింటికి రాకపోయినా, మీ గల్లికి రాకపోయినా, ఈటల రాజేందర్ ఉన్నాడు వేద్దామట అని చెప్పి ఓట్లేసి గొప్ప మేడతో గెలిపించాను.